హాయ్ ఫ్రెండ్స్, మెడిహెబ్స్ వెల్నెస్కి స్వాగతం. ఈరోజైతే మన మిద్దె తోటలో ఉన్న మిరియాల మొక్క గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఎవరికి తెలియదండి, మన ఇండియన్ స్పైస్ గ్రేటెస్ట్ మొక్క కదా, గ్రేటెస్ట్ ఒక స్పైస్ కదా ఇది. చూడండి, చూస్తున్నారా ఎంత చక్కగా కాయలు కాసిందో. మిరియాల కాయలు ఇవి ఇంకా ఫ్రూటింగ్కి రావాలండి. ఫ్రూటింగ్ అంటే రెడ్గా మారినాక అవి అప్పుడు మనము ఆ కొద్ది రోజుల తర్వాత తెంచాల్సి వస్తుంది. యాక్చువల్గా అయితే అసలు ఇది మే నుంచి ఆగస్టు మధ్యలో పూత కాత వస్తుందని అంటారు. కానీ ఏంటో మరి ఇప్పుడు అన్నీ తిరగబడుతున్నాయి కదా, కాలానికి కాలము అలాగే ఉంది, మొక్కలు అలాగే ఉన్నాయి కదా. సో అది అన్నమాట. ఇది మన మిద్దె తోటలో ఒకనొక స్పైస్ మొక్క అన్నమాట. సో మిరియాలు అంటే తెలియని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. మన మిరియాలు ఎంత గొప్ప వరం అండి మనకి. మిరియాల వల్ల మన హెల్త్ బెనిఫిట్స్ ఎన్ని ఉన్నాయి మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. సో ఈ మొక్కని మనం ఎలా కాపాడుకోవాలి అంటే, యాక్చువల్గా అయితే ఇది తీగజాతి మొక్క అందరికీ తెలుసు కదా. సో ఇది మన ఒక మొక్కని ఆధారంగా చేసుకొని, అంటే ఒక సిల్వర్ ఓకన్ మొక్క లేదా కోకోనట్ మొక్కని అది ఆధారంగా చేసుకొని బలంగా అది పట్టేసి పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇది అసలు ఎన్నో సంవత్సరాల వరకు ఇది హ్యాపీగా బ్రతుకుతుంది. కానీ మన మిద్దె తోటలో ఎలా పెంచాలి? నేనైతే చూడండి ఫ్రెండ్స్, నేను ఒక 20 లీటర్స్ బకెట్, కొద్దిగా పెద్దగానే ఉంది ఇది. సో 20 లీటర్ బకెట్లో నేను చక్కగా అన్ని మిక్స్డ్ సాయిల్ వేశాను. చూస్తున్నారు కదా, సాయిల్ మిక్సింగ్లో నేను ఒక రోజు ఇంకొక రోజు క్లాస్ చెప్తాను నేను. సో ఈ మిక్స్డ్ సాయిల్లో ఇలా వేశాను. ఇది వేసి ఒక 3 months 4 months అయింది. చిన్న మొక్క యాక్చువల్గా, కానీ ఆ మిక్సింగ్ సాయిల్లో ఎంత బలం ఉందో తెలియదు, కానీ ఇలా వచ్చేసింది. దీనికి జస్ట్ ఒక చిన్న స్టిక్ పెట్టాను. దీన్ని సింప్లీ నేను పైకి ఇలా 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 పాకిస్తాను. చూడండి, సిమెంట్ గోడ ఉంది కదా, దానికి నేను అలాగ పాకించాలనుకుంటున్నాను. సిమెంట్ గోడ అయితే చక్కగా పట్టుకొని ఉంటుంది, అవును కదా. అది సరే. అయితే మనకి ఈ మొక్కలో యాక్చువల్గా తడి ఎక్కువగా ఉండకూడదు, ఎండ ఎక్కువగా ఉండకూడదు. జస్ట్ 10 to 35 degrees సెంటిగ్రేడ్ హీట్ ఉండాలి దీనికి. వాటర్ అనేది ఏంటంటే ఎక్కువగా హెవీగా ఇమ్ముగా వేర్ల దగ్గర ఎక్కువగా ఉండకూడదు అనమాట. అందుకనే మనం ఏం చేయాలంటే ఈ వేర్ల పార్ట్ దగ్గర కొద్ది హైట్ పెంచి మనము మట్టిని సెట్ చేయాలన్నమాట. అప్పుడు ఏంటంటే వాటర్ పోసినప్పుడు వాటర్ కిందికి వెళ్ళిపోతుంది, ఆ వేర్ల దగ్గరే వండుకుంటే. లేదంటే వేర్లు కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది, దానికి తామర పురుగులు అనేవి వస్తాయి. ఇలాంటివి చిన్నవి ప్రాబ్లమ్స్, చిన్నవి మనం కేర్లెస్ చేయడం వల్ల ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి అన్నమాట. అర్థమైందా ఫ్రెండ్స్? సో దేనిని ఆధారంగా పెంచలేం కాబట్టి మనం సో జాగ్రత్తగా మనము ఒక